వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. జనసేన పార్టీలో అంతర్గత విభేదాలు, కార్యకర్తల అసంతృప్తి తెరపైకి వచ్చింది. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జరిగిన ఒక సమావేశంలో ఒక కార్యకర్త తమ ఆవేదనను జనసేన నాయకుడు నాగబాబు ముందు వెళ్లబోసుకున్నారు. కూటమిలో భాగంగా తమ పార్టీ తరపున ఎమ్మెల్యే ఉన్నప్పటికీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధిపత్యమే ఎక్కువగా ఉందని, తమకు సరైన గుర్తింపు లభించడం లేదని గోపీనాథ్ అనే కార్యకర్త నాగబాబు దృష్టికి తెచ్చారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. అయితే కార్యకర్త తన సమస్యను వివరిస్తుండగా నాగబాబు అసహనానికి గురయ్యారు. వెంటనే మైక్ కట్ చేయాలని ఆదేశించడంతో గోపీనాథ్ తో పాటు అక్కడ ఉన్న మొత్తం జనసేన శ్రేణులు బిత్తరపోయారు. కార్యకర్తలు ఏ పార్టీకైనా ముఖ్యమని, వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం పార్టీ మనుగడకు అవసరమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనసేనకు ప్రాణం పెట్టే అభిమానులు, కార్యకర్తలు ఉండగా వారి బాధను వినకుండా మైక్ కట్ చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక మహిళా కార్పొరేటర్ విషయంలోనూ ఇదే విధంగా సమస్యలు చెబుతుండగా మైక్ కట్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. సమీక్షలు, సమావేశాల పేరుతో పార్టీలోని సమస్యలను వెల్లడించకూడదంటే ఎలా అని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. పార్టీ కోసం సర్వస్వం పెట్టిన వారికి తగిన గుర్తింపు, వారి సమస్యలకు పరిష్కారం చూపకపోతే అది పార్టీ భవిష్యత్తుకు మంచిది కాదన్న చర్చ జరుగుతోంది. నాగబాబు చర్య జనసేన అంతర్గత రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. భీమిలిలో టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు, విష్ణుకుమార్ రాజు గారు నార్త్లో ఉన్నారు. సౌత్ లో మాకు ఎమ్మెల్యే గారు ఉన్నా సరే టీడీపీ ఆత్మహత్య ఎక్కువైపోయింది. అది మీరు పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్ళాలి సార్. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఏ కార్యక్రమం ఇచ్చినా సరే వెంటనే సాల్వ్ చేసుకున్నాం కదా సార్. ఎవరికి తగిన గుర్తింపు రావట్లేదు. అది మాత్రం మీరు పార్టీలో వస్తున్నాం సార్. ఎగ్జాంపుల్ సార్ స్టేజ్ మీద ఇప్పుడు మేము ఎగ్జామ్ ఇదే వేదిక అది కదా సార్. కూటమి స్టేజ్ దగ్గర నాకు దమ్ముంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఏదైతే మొదటి ఆంధ్రప్రదేశ్ మహిళా కార్పొరేట్ గా గెలిపించారు సార్. పార్టీలో వస్తున్నాం సార్. ఎగ్జాంపుల్ సార్ స్టేజ్ మీద ఇప్పుడు మేము ఎగ్జామ్ ఇదే వేదిక అది కదా సార్. కూటమి స్టేజ్ దగ్గర నాకు దమ్ముంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఏదైతే మొదటి ఆంధ్రప్రదేశ్ మహిళా కార్పొరేట్ గా గెలిపించారు సార్.